నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? ఆల్వేస్ ఫైన్. ఎస్, ఎప్పుడు అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా మనం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. జ్యేష్ఠ శుక్లపక్ష అష్టమిని ధూమావతి జయంతిగా జరుపుకోవటం అనేది దశమహావిద్యలలో కొంత దాని గురించి తెలిసిన వాళ్ళు కానీ, ప్రావీణ్యం ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా అమ్మవారి ఆరాధనని విశేషంగా ఆ రోజు చేసుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఈ దశమహావిద్యల జోలికి వెళ్ళొద్దు అనేది సర్వసాధారణంగా వింటూనే ఉంటాం. కానీ అమ్మవారు చాలా మంది చెప్పే ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ చెప్పేది ఏంటంటే, అమ్మ ఏ రూపంలో ఉన్న అమ్మే కాబట్టి ఖచ్చితంగా దండం పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్తూ ఉంటారు. మరి దశమహావిద్యలలో 7వ రూపం అయినటువంటి ధూమావతి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి ఆరాధనని ఎవరెవరు చేయొచ్చు, ఎట్లాంటి పరిస్థితుల్ని అధిగమించడం కోసం అమ్మవారిని ఆశ్రయించవచ్చు, ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. ధూమావతి అంటే నాకు అసలు ఈ దశమహావిద్యలు అనేది ఏదైతే ఉందో, నేను తొలిగా మొదలెట్టింది, శ్రీకారం చుట్టింది కూడా ఈ ధూమావతి అనుకోకుండా. అయితే ఒక గురువు అనుకోండి, ఆవిడ నాకు గురువు కాకపోయినా గురువుగా వేరే వాళ్ళు తీసుకెళ్ళి గురుతుల్యులు అనుకోండి. సో ఆవిడ బాగా ఈ శ్రీ విద్యా ఉపాసకురాలు. ఆవిడ కూడా మన ఈ యూట్యూబ్ వాటిలో చాలా వస్తూ ఉంటాయి. వాళ్ళది చాలా పెద్ద ఏమంటాం ఆర్గనైజేషన్. సో లక్షలాది హోమాలు చేసింది, ఈ చండీ హోమాలు అనుకోండి, ఇలాంటివన్నీ. సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మందికి సుపరిచితురాలు. అయితే మనం 2011లో నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నా వ్యక్తిగత కారణాల వల్ల నేను వైజాగ్ వెళ్ళిపోయినప్పుడు కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను. కొంత ఈ ఆర్థికంగా అయితేనేమి, వృత్తి వాటిలో కాన్సన్ట్రేన్సీ లేకపోవటం. అలాంటి తరుణంలో మా సోదరి ఆవిడ దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ నా మొహం చూసి ఏం చెప్పకుండా, మీరు ధూమావతి ఆరాధన చేయండి, మీకు కలిసి వస్తుంది. అప్పుడు అసలు ఈ ధూమావతి ఎవరు, ఎందుకు ఆరాధించాలి అని ఆలోచించినప్పుడు ఇంకా అప్పటి నుంచి నాకు అసలు ఈ దశమహావిద్యలు అనేది పరిచయమే. అయితే విచిత్రంగా ఇదేంటంటే, యాక్చువల్గా మనం ఆ దశమహావిద్యలు నేర్చుకున్నాక అది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటని చూసినప్పుడు ఏంటంటే, శనికి కేతువుకి ఎక్కువగా ఇవన్నీ పూజించాలి అనేది చెప్తుంది దశమహావిద్య. శని కేతు. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, మనం 7వ విద్య అని చెప్పాం. సో నా బర్త్ డేట్లో 7 ఉంది. అలా కనెక్ట్ అవుతుందా? అది అవడానికి ఛాన్స్ ఉంది. అంటే నేను అనేది ఇప్పుడు ఆవిడ నా జాతకం చూడలేదు. అంటే కోఇన్సిడెన్స్గా ఎలా అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సాధనలో ఉండే వ్యక్తులు వాళ్ళకి జాతకాలతో పరిచయం ఉండలేదు. ఇప్పుడు మనకి ఏదైనా సరే మనం నడిచే దేవుడను చంద్రశేఖర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయా వ్యక్తికి నువ్వు చేసుకో అని చెప్తే అదే మనకి మంత్రంగా పనిచేసేది. అంతేగాని వాళ్ళకి మన జాతకాలతో పరిచయం అసలు లేదు, వాళ్ళు మాట్లాడిన మాట సత్యం. అంతే, ఆ నిమిషానికి ఆ అమ్మవారు ఏది సూచిస్తే అది వస్తుంది. తర్వాత 7 అలా కనెక్ట్ అయింది. తర్వాత నాకు అధిపతి శని. మరి శని కేతువులే ఎక్కువ నక్షత్ర రీత్యానా ఏదైనప్పటికీ కూడా శని అనేది ఆధిపత్యం అనేది ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. సో అక్కడ చూసినా అది అలాగే అయింది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈవిడ ఉచ్చాటన శక్తి. అంటే మనలో ఉండే ఎలాంటి చెడునైనా కూడా తీసేసే శక్తి ఆవిడకే ఉంది. సో అంటే ఇక్కడ మనకి ఏమంటాం, మనుషులతో ఎక్కువ కలవాలి అంటే కనుక మనలో ఉండే భయాలు తీసేయాలి. సో మన దగ్గర ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని స్వేచ్ఛగా వెళ్ళాలి. అంటే మన దగ్గర లోపం ఏది ఉందో ఆ లోప గుణాన్ని తీసేయటం అని అనుకోండి. సో అందుకని ఇప్పుడు ఉచ్చాటన ఆసక్తిగా బాగా పేరు పొంది. అంటే అలా అద్భుతమైన విషయాలు ఆవిడ ఎందుకు ఇచ్చిందో నాకు తెలియదు. కానీ దాని ప్రేరణ వల్ల మొత్తం దశమహావిద్యల్ని కూడా నేను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. సో అలా ఒక్కొక్క విద్యలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ప్రత్యేకంగా మీరు ఉపాసన చేస్తారా మరి ధూమావతిని? ధూమావతి ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ధూమావతి ఒకటి, రాజశ్యామల అనేది ఒకటి, ఇప్పటికీ 2 ఉంటాయి నాకు. ప్రత్యేకించి ధూమావతి వాక్ శుద్ధిని ఇస్తుంది అనేది, వాక్ చాతుర్యాన్ని పెంచుతుంది. మనకు ధూమావతి ఇవ్వలేని ఉండదు. ఐశ్వర్యం. అదే నేనంట, మీ దగ్గర
ఏది లేదు ఆ లేదు అనే దాన్ని తీసేస్తుంది, ఇస్తుంది. అంటే ఇక్కడ అందుకని ధూమవతిని కొలిచేప్పుడు ఏంటంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఈవిడ ఉచ్చాటన శక్తి కాబట్టి మనం ఎప్పుడు కూడా రివర్స్ లో కోరుకోవాలి. రివర్స్ లో కోరుకోవటం అంటే ఇప్పుడు సపోజ్ మనకి సంపదలు కావాలి అనుకోండి, నా దరిద్రం తొలగిపోవాలి అనుకోవాలి, అంతేగాని నాకు సంపద కావాలి అనుకోవాలి. సో ఈవిని నెగిటివ్ గా అడగాలి. పెళ్ళవ్వాలి అని అంటే ఎలా కోరుకోవాలి? సో నాకు అమంగళ యోగం తీసేయండి అనో, లేదా అలా పెళ్లి కాని తనాన్ని తీసేయాలనో, అలా రివర్స్ లో అడగాలి ఏదైనా సరే. సో అదొక్కటే ఈవిడికి నియమం ఉంటది. ఎందుకంటే పరమ ఉచ్చాటన శక్తి ఆవిడ, అది మీలో ఉండే. కాకపోతే నేనేంటంటే ఇలా కళ్యాణాలు అవడానికి వీటి కోసం ఎక్కువగా ధూమవతి వేరే వాళ్ళకి నేను ఇచ్చినప్పుడు ఇచ్చారా, ఇప్పటికీ నేను ఇస్తూనే ఉంటాను. దేనికి ఇస్తానంటే ఖచ్చితంగా ఎక్కువ మందికి ఏవైతే దుర్వ్యసనాలు ఉంటాయో అవి తొలగించడానికి ఇవన్నీ ఇస్తాను. అద్భుతం. దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళు మాట వినరు కదండి, మరి వాళ్ళ భార్యలకో తల్లులకో ఇచ్చి అలా కూడా మనము చేయటం అనేది. కొంతమందికి ఏంటంటే ఒక టైంకి వచ్చాక పశ్చాత్తాపం పడినా అదొక వ్యసనం అయిపోతుంది. పొద్దున అది మందు తాగనంత వరకు మనకి సొనకంలో కథలాగా తెల్లారేగలు ఎవరింటికి వెళ్ళకూడదు, తిట్టు తెలకూడదు అన్నట్టు తోక వంకర అయిపోతుంది. సో అలా కాదు. సో అలా ఉండి బాధపడే వాళ్ళు ఉంటారు. అయితే ఈ మధ్య నేను నాకు చాలా పాపం లోపల ఎక్కువ బాధ కలిగే విషయాలు 3 బాగా, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా పాతం అనుకోండి, అంటే ఏదైనా సరే ఒక మందు అనుకోండి ఇలాంటివి. కానీ ఇవాళ రోజుల్లో కనుక ఒక 4-5 ఏళ్ళ నుంచి మనం చూస్తుంటే ఈ బెట్టింగ్స్ అనేవి చాలా కాపురాలని కూలగొట్టేస్తున్నాయి. దుర్వ్యసనం, అది అత్యంత దుర్వ్యసనం. ముఖ్యంగా నాకు అత్యంత మనకి మంచి శ్రేయోభిలాషులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా పాపం ఒక అతను వాళ్ళ ఇల్లులే అమ్మాయాల్సిన పరిస్థితి వచ్చింది అతను చేసిన బెట్టింగ్ వల్ల. సో మొన్న రీసెంట్గా ఒక 4-5 రోజుల కిందటే ఇంకో వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా సేమ్ ఇదే తంతు. అప్పటికి వాళ్ళు ఏమన్నా ఎకరం పొలాలు అమ్మేసి పెట్టారు, ఇంకా ఇప్పుడు వేరే ఇల్లు అమ్ముదామని కూర్చున్నారు. తర్వాత ఇది కాకుండా ఒక ఆవిడైతే పెళ్ళైన కొత్తలోనే బయటపడి నాకు మీరు దొంగతనంగా పెళ్లి చేశారు, ఇతనికి అప్పులు ఉన్నాయని. అప్పులు ఉన్నది వాళ్ళకి తెలియదు. చివరికి ఏంటని తెలుసుకుని నేను తెలుసుకుంటే బెట్టింగ్లు కాసి బోలంత డబ్బు పోగొట్టాడు, 40 లక్షలు అప్పున్నప్పుడు నేను వెళ్ళిపోతాను అంద పిల్ల. ఎలా సర్ది చెప్పారు? సో అందుకని ఇక్కడ సర్ది చెప్పడం అంటే ఇంకా ఖచ్చితంగా మనం ఏదో ఒక మార్గం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ధూమవతే. సో ఇప్పుడు ఇంకా నడుస్తుంది ప్రస్తుతం. అయితే ఒక 2 నెలలు అయింది అతనికి ఇచ్చి, బట్ నడుస్తుంది అది. సో నేనంటే మొదటి నుంచి మన ఛానల్లో మీరు కనుక చూసినట్టయితే నేను ఏది కూడా 40 రోజులు కనీసం చేయమంటాను, 90 రోజులు కనీసం చేయమంటాను. సో అదైతే నాకు ఉంటుంది, ఆ నియమం అనేది అయితే పెట్టుకున్నాను. మరి ఇప్పుడు ఇట్లా సాత్విక రూపాలనే కొలవాలి అని అని చాలా ఊదరగొడుతూ ఉంటారు. అసలు ఎంత విపరీత ధోరణిలో మాట్లాడుతున్నారు అంటే కొన్ని ఉగ్ర రూపాలని కనుక కొలిస్తే హోమోసెక్షువల్స్ గా మారిపోతారు అని మాట్లాడి, అంటే ఇంకా పిచ్చికి పరాకాష్ట అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది, అలా మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది అంత వాళ్ళ యొక్క భ్రమ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి వచ్చాను, నేను సాధన చేసినప్పుడు నాకు అలాంటివి ఏమీ అనుభవాలు రాలేదు కదా. సరే వీళ్ళంటే ఇప్పుడు రీసెంట్గా నేను 3 చెప్పాను, కానీ అంతకితం వచ్చేప్పటికి అప్పుడు వీళ్ళందరూ 3 బెట్టింగ్ సేమ్ కామన్ పాయింట్. కానీ అంతకితం ఎక్కువ శాతం మందికి అయితే ఇచ్చింది అయితే కనుక ఈ మందుకి సంబంధించింది ఏదైతే అలవాటు ఉందో అలాంటివే ఇచ్చాను. అందులో ఒకళ్ళు వచ్చి మళ్ళీ నాకు సొంత స్నేహితుడు ఉన్నాడు కూడా. సో అతను బాగా హ్యాబిట్ ఉంది. సో అలాంటి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటివి లేదు. అయితే నేను అంతకితం కూడా ఇదే మన ఛానల్లో వేరే సందర్భాల్లో చెప్పాను. అంటే ఇక్కడ ఏదైతే మనం ఈ వ్యతిరేక ధోరణిలో పూజిస్తామో అంటే వామాచారం సో అది తెలిసి తెలియక చేస్తేనే ఇబ్బంది అనేది వస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే ఒక్కోసారి మీరు చెప్పారు ఇలాంటిదే కాదు, వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ యొక్క మానసిక స్థితి మొత్తం భ్రష్టత్వం అవుతుంది. అంటే ఒక విపరీతమైన ఇల్యూషన్స్, అమ్మవారు నాతో మాట్లాడుతున్నారని చెప్పి ఏదేదో భ్రమలో బతికేయటం, అది చివరికి ఏమవుతుందంటే ఒంటికి అన్నిటికీ దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి జోలికి అయితే ఖచ్చితంగా వెళ్ళొద్దు, ఆ ఆచారాల జోలికి వెళ్ళొద్దు. మరి మేము ఇప్పుడు సాత్విక రూపాలని కొలుస్తూ ఉన్నాం, మేమైతే ఈ దారిద్రాలు తొలగిపోవటానికి అవ్వచ్చు, లేకపోతే కోరికలు నెరవేర్చుకోవటం కోసం అవ్వచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవ్వచ్చు, అమ్మవారిని ఎలా కొలవమంటారు? రైట్. ఇక్కడ అమ్మవారిని కలవడం అనేది 2 పద్ధతులు. అంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మీకు కాకులు కనుక వస్తే కనుక అది చాలా ఉపయోగం. కానీ మనకి దురదృష్టవశాత్తు ఏంటంటే భాగ్యనగరాలు కొద్దిగా కాకులు రావటం అనేది భాగ్యం లేదు.
సో అది కాకభాగ్యం లేదు. కాకభాగ్యం. సో అది కావాలి, ఇక్కడ కాకులు వస్తే ఇంకా ఉపయోగం ఎక్కువ, అంటే ఇంకొద్దిగా తొందరగా పని చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ మనకి అదే ఆశ్చర్యం అనిపిస్తుంది, శని యొక్క వాహనం కాకే, ఇక్కడ ఈవిడ వాహనం కూడా కాకే. అయితే చాలా మంది ఇంకోటి ఏంటంటే చాట్ ఉంటుంది ఈవిడ చేతిలో ఆయుధంగా. ఈ చాట్ అనేది మనకి దేనికి ఇంట్లో చెత్తను తీసేయడానికి ఉపయోగం. అలా మనలో ఉండే దుర్గుణాలను ఉచ్చాటన చేయడానికి, అలా ప్రతిదీ కూడా మన హిందూ దేవతలు కనుక ఏదైనా సరే దాన్ని కనుక మనం సమగ్రంగా అన్వేషణ కానీ ఆసక్తితో చూసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు అద్భుతమైన విషయాలు అయితే ఖచ్చితంగా మనకి కర్తలామలకం అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈవిడ పూజించాలి అనుకుంటే కనుక సింపుల్ గా ఏంటంటే కాకులు ఉన్న వాళ్ళకైతే ఏం చేయాలి, కాకులు లేని వాళ్ళకి ఎలాగో చేసే పద్ధతి చెప్తాను. సో ఫస్ట్ కాకులు ఉన్న వాళ్ళకి ఆలోచిద్దాం. ఈ కాకులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి శనివారం, అంటే ఇప్పుడు ఓకే ఈ శుక్రవారం నాడు అమ్మవారి జయంతి కాబట్టి ఆ రోజు బిగించేసుకుంటారు. ఎప్పుడైనా సరే ఒకవేళ ఈ రోజు కుదరని వాళ్ళు ఎప్పుడు కూడా శనివారం ఆవిడని పూజించడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈవిడ నిజంగా చెప్పాలంటే ధూమవతి అయినా కానీ ఆవిడ యొక్క మరొక రూపం ఉద్దకాళి. అంటే వృద్ధ అంటే వృద్ధకాళి. సో అందుకని ఇక్కడ కాలభైరుడు కాళి ఈ రెండే కదా ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేది. సో అందుకని ఆవిడ యొక్క ముసలి రూపంగా వృద్ధ కాళి అని ఈవిని పేర్కొనటం అనేది కూడా జరుగుతుంది. కనుక కాళికా దేవిని మనం ఈ స్వరూపంలో కొలుస్తున్నాం అంతవరకే గాని. అయితే ఇక్కడ తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే శనివారం ఏదైనా సరే మనకి కుదరినప్పుడు శనివారం. అలాగే మీరు ఏదైనా సరే ఈ మొత్తం సమస్త ఇలాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో దశమహావిద్యలు వాళ్ళకి అష్టమి చాలా ప్రీతికరం, అమావాస్య చాలా ప్రీతికరం. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే షష్ఠి, అంటే మనకి ఏవైతే పనికిరాని తిథులుగా ఎక్కువ చెప్తుంటామో ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఉపయోగపడే తిథులు. సో అందుకని వాటిల్లో ఏదైనా సరే ఒక రోజు నేర్చుకుని వీటి రోజుల్లో మనం శనివారాలు కానీ ఇలా మనకి అమావాస్య కానీ అష్టమి నాడు కానీ ఇలా మంచి రోజులు చూసి బిగించేయచ్చు. ఏం చేయమంటారు? రైట్. సో కాకులు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ అన్నం మెతుకులు ఉంటాయి కదా, ఈ అన్నం మెతుకుల మీద కొద్దిగా ఒక చుక్క నువ్వుల నూనె వేయాలి, తర్వాత కొద్దిగా కుంకుమ వేయాలి. వేసి మనం ఎప్పుడు కూడా పెడచలాగా పెట్టకూడదు. అది మనం పెడచ అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే వినియోగిస్తారు కదా, అందుకని ఇక్కడ మెతుకులుగానే వేయాలి. అలా జస్ట్ జల్లటమే. అలా జల్లేసి మనం ఏ మనిషిలో మార్పు కావాలని కోరుకుంటున్నాము, ఫలానా వ్యక్తి మారాలని మనం కోరుకుంటున్నాం. భర్త అయితే భర్త, సంతానం అయితే సంతానం, వాళ్ళు ఎవరు కాబట్టి వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ మంచి మార్పు రావాలి అని కోరుకోవాలి. ఆ తర్వాత పడమరలో ప్రతిరోజు కూడా కూర్చొని చదవగలిగితే పూర్తి మంత్రం, లేదంటే ఓం ధూమ్ అనేది ఒకటి. అంటే ఓం ధూమ్, అదే ధూమ్, ఓం ధూమ్ అదొకటి. లేదు మొత్తం మంత్రం చదవాలి అనుకుంటే కనుక ఓం ధూమ్ ధూమవతి స్వాహ, ఓం ధూమ్ ధూమవతి స్వాహ, ఓం ధూమ్ ధూమవతి 2 సార్లు ధూమవతి స్వాహ అనేది ఒకటి. అలాగే అపాదోద్ధారణాయ స్వాహ అనేది కూడా ఉంది. ఓం ధూమ్ ధూమవతి అపాదోద్ధారణాయ స్వాహ అనేది కూడా ఉంది. సో ఈ 2 మంత్రాలు ఏది పడమరలో కూర్చుంటే ఆబ్వియస్ గా తూర్పు ముఖంగా కూర్చొని ఎన్నిసార్లు చేయాలంటే అదే 108 కనీసం చదివితే ఇంకా ఎక్కువ మంచిది. అలా 40 నుంచి 90 రోజుల మధ్య చేయాలి. ఇప్పుడు ఇందాక మీరు కాకులది అయితే రెమెడీ చెప్పింది, ఇది వ్యసనాల కోసం అయితే, మరి దారిద్ర్యం కాదు దేనికోసమైనా, దారిద్ర్యం తొలగడం కోసం అయితే ఏమైనా దండం పెట్టుకుంటాం? దేనికైనా అదే దండం పెట్టుకుంటాం కదా, కాకపోతే నేను రివర్స్ లో దండం పెట్టుకుంటాను. దారిద్ర్యం పోవాలి, అప్పులు తీరిపోవాలి, దారిద్ర్యం నాశనం అవ్వాలి. పలానా ఏదైనా సరే నాకు మధుమేహం ఉందనుకోండి, ఆ మధుమేహం నాశనం అయిపోవాలి. అలా సో కానీ రివర్స్ లోనే అడగాలి ఎప్పుడు. అదొకటే మనకి దీంట్లో ఫండమెంటల్ రూల్ ఈవిని ఆరాధించడం. సో అదొకటి మనం నియమం తప్పకుండా ఉంటే మనం ఏమి భయపడక్కల్లా. కాకులు లేవండి అసలు, కాకులు కనుక కనపడకపోతే ఇదే నేను చెప్పిన అన్నం మెతుకులు, కొద్దిగా నువ్వుల నూనె ఎక్కడైనా సరే కుక్కలు ఉన్నప్పుడు కుక్కలకు వేయటం అనేది మంచిది. అది శనివారాలే చెయ్యండి. తర్వాత ఈ కుక్కల్లో ఒకవేళ మీకు నల్ల కుక్కలు కలిపితే మహద్భాగ్యం, మంచిదే కదా. అది వీధి కుక్కలు కాకపోతే ఏ కుక్కైనా మనకి పర్వాలేదు, అది ఇంటి కుక్క వీధి కుక్క ఏదైనా కుక్కే. సో అది అందుకని ఆ రకంగా మనం కనుక చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. సో పటాలు పెట్టుకోవచ్చా ఇంట్లో? ఇట్లాంటి డౌట్స్ ఇక్కడ ధూమవతి దేవి పటం దొరకడం అనేది అంటే సహజంగా వాళ్ళంటే మనకి వచ్చాక మనకి ఇంటర్నెట్ లో తీసుకోవచ్చు.
అది వాళ్ళ ఇష్టము. ఇష్టం. కానీ లలితమ్మలో కూడా అమ్మవారిని చూసుకోవచ్చు. రైట్. ఏమండి? అంతేగా, ఎవరైనా సరే లలితలోనే అందరినీ చూసుకోవచ్చు. లలితాదేవి లేని ఇల్లు ఉండదుగా. అదే కదా. పైగా లలితాదేవి చెలికత్తులు, కొంతమంది పార్వతీదేవి రకరకాల అంశాలు ఇలా ఏదైనా రకరకాల పురాణాలు అయితే ఉంటాయి. కానీ ఏకసూత్రం అయితే ఒకటిగా ఎటు వచ్చేటిలో అయినా అన్ని అమ్మవారి శక్తులే. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం. సో ఇక్కడ ధూమావతి దేవికి వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడు కూడా నలుపు రంగుకి సంబంధించి నల్ల ద్రాక్ష దొరికితే నల్ల ద్రాక్ష, తర్వాత నల్ల ద్రాక్ష దొరకకపోతే ఎండు ఖర్జూరాలు. సో ఎండు ఖర్జూరాలు పెట్టినా కూడా చాలా ఇష్టము, తొందరగా పనిచేయడానికి అయితే ఉంటుంది. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. చాలా అంటే ఈ కష్టాలు భరించలేకపోతున్నాము, ఈ దారిద్ర్య బాధలు భరించలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు డెఫినెట్ గా కాపాడి తీరుతుంది. అది కూడా త్వరితగతిన అని చెప్పుకోవచ్చా అండి? చాలా. పైగా రెండోది ఏంటంటే ఇందాక చెప్పిన ఒక ఏది మనిషి కోరిక బట్టే, కోరిక ఏదన్నా తీర్చగలదు, ఆ కోరికని ఉచ్చాటలు తొలగించగలదు ఫాస్ట్ గా, అది కూడా ఫాస్ట్ గా. రైట్. సో అందుకని ధూమవతిని ఆరాధించడం, అందులో ముఖ్యంగా మనకి చెందుతున్నంత వరకు ఎవరైనా సరే జాతకాల్లో ఎక్కువ ఇబ్బందులు ఉంటే శని దశ అయినా ఉంటుంది, రాహు దశ అయినా ఉంటుంది, కేతువు దశ అయినా ఉంటుంది. సో ఈ మూడు తర్వాత సరే కొన్ని కారణాలు వేరే ఉండొచ్చేమో కానీ, బట్ ప్రాథమికంగా అయితే వీళ్ళేగా. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ ఉపయోగపడే దేవత అయితే కనుక ఖచ్చితంగా ధూమావతి. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. అమ్మవారిని ఆశ్రయించి అందరూ కూడా ఈ దారిద్ర్య బాధల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.